బామ్మ, ఏంటి ఇంకా వాళ్ళు రాలేదు? హర్షకోసారి ఫోన్ చేయమ్మా. ఆల్రెడీ చేశాను బామ్మ, ఫోన్ కలవలేదు. సరే, మనం అయితే ఫుడ్ బాగా చేశాం కదా, వాళ్ళందరికీ నేను చేసిన ఫుడ్ బాగా నచ్చుతుందనిపిస్తుంది. అమ్మా, హర్ష ఏమన్నారు? మన సిరి వంటలు మెచ్చుకున్నారు కదూ? ఏమిట్రా, ఏం మాట్లాడవేంటి? అక్క, మీ ఫుడ్ బాగుందని చెప్పారు. అమ్మయ్యా. అమ్మా, నీ చేతి వంటలు మా బ్యాట్మెన్ కి చాలా బాగా నచ్చాయి. అంతేకాదమ్మా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చాయి. అమ్మయ్యా, మీ బాస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మనం ఫుడ్ ప్రిపేర్ చేసాం కాబట్టి మనం ఫుడ్ ఎలా చేస్తామో వాళ్ళకి ఒక అంచనా ఉంది. మనం ఫుడ్ ఎలా చేస్తామో అంచనా ఉందక్క, కానీ ఆ శకుంతలు ఎలా చేస్తుందో మా బాస్ వాళ్ళకి తెలియదు కదా. నిన్న మీ బాస్కి రుచి చూపించాలి కాబట్టి చాలా మంచి ఆయిల్స్ వాడుతూ, మంచి కూరగాయలు వాడుతూ, కొంచెం రుచికరంగా నాణ్యతగా కూరలు చేసి మీ బాస్కి తినిపించింది ఆ శకుంతల. కానీ ఈరోజు మీ ఎంప్లాయీస్కి పెడుతుంది కదా, ఖచ్చితంగా నాసిరకంగానే కూరలు చేస్తుంది. అమ్మా, ఆమె చేసే క్వాలిటీ కూరల్ని ఎలా చేస్తుందో మనం అందరికీ తెలియజేస్తే చాలు కదా. అరే, ఆమె క్వాలిటీ లేకుండానే కూరలు వంటలు అన్నీ చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎలా చేస్తుందో తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టంరా? బామ్మ, ఆ శకుంతల వంటలు చేసేది ఆమె ఇంట్లో, ఆమె అడ్డాలో, ఆమె అనుచరులు రౌడీల మధ్యలో వంటలు చేపిస్తుంది. అక్కడికి మనం వెళ్ళి ఆమె ఎలా వంటలు చేస్తుందో ప్రపంచానికి చూపెట్టాలంటే చాలా కష్టం కదా బామ్మ. ఎంత కష్టమైనా సరే రేపు అక్కడికి వెళ్లాల్సిందే. అమ్మా, నేను నీతో పాటు వస్తాను. రేయ్, నువ్వు చిన్నపిల్లడురా, నువ్వు రాకూడదు. నువ్వు ఇక్కడే ఉండు. హర్ష, నువ్వు కూడా వద్దు, నేనొక్కదాన్నే వెళ్తాను. అదేంటక్క, నిన్నొక్కదాన్ని ఎలా పంపిస్తాను? నేను కూడా వస్తాను.